హలో ఆల్, సింపుల్గా రాగి ముద్ద అండ్ సాంబార్ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ సాంబార్ కోసం ఇట్లా వెజ్జీస్ అన్నీ తీసుకుని దాంట్లోనే కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, మీకు సరిపడా కారం అండ్ కొంచెం వాటర్ పోసేసి ఒక 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. అండ్ ఈలోపు మనం ఉడకబెట్టుకున్న పప్పుని సాఫ్ట్గా ఇలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. మీరు పప్పు గుత్తితో అయినా చేసుకోవచ్చు. బాగా స్మూత్గా కావాలనుకుంటే ఇట్లా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ చింతపండు కూడా ఇలా వాటర్లో ఒక్క మిక్సీ పట్టేస్తే చాలా స్మూత్గా వచ్చేస్తుంది. జస్ట్ స్ట్రెయిన్ చేసేసుకుని రెండు మిక్స్ చేసి మనం ఇందాక ముక్కల్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసాం కదా, దానికి తగ్గ కన్సిస్టెన్సీలో ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అండ్ మనం ఉడకపెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అంతా సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. అండ్ తాలింపు పెట్టుకోవాలి లాస్ట్లో. అండ్ ఇంకా రాగి ముద్ద వచ్చేసరికి మన స్టీమ్డ్ రైస్లో నెయ్యి, రాగి పిండి వేసుకుని బాగా ముద్దగా చేసుకొని నెయ్యితో బాల్స్ చేసుకోవాలి. ఇలా పైన వచ్చిన దాన్ని మాత్రం తీసేయండి, దానివల్ల మనకి గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి. ఫైనలీ మన రాగి ముద్ద విత్ సాంబార్ రెడీ. ప్లీజ్ టు ట్రై అండ్ కమెంట్.